హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి బోనాలకు సంబంధించిన వీడియో. మా ఊర్లో ముత్యాలమ్మ తల్లికి బోనం తీస్తున్నారు అందరూ, ఊళ్ళో వాళ్ళందరూ కలిసి. సో ఈ వీడియో దానికి సంబంధించింది. ఇక్కడ వచ్చేసి నేను మా సిస్టర్ బోనం తీస్తున్నాము. లైక్ నేనేమో అవుట్లైన్ వేస్తున్నాను, మా సిస్టర్ వచ్చేసి కుంకుమతోటి ఫినిషింగ్ ఇస్తుందన్నమాట. మీలో ఎంతమంది బోనం ప్రిపేర్ చేయడానికి ఇష్టపడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం బోనం పొయ్యడం అనేది. అలాగే మా సంధ్య ఫస్ట్ టైం బోనం పొదేస్తానికి ముందుకు వచ్చింది. ఎప్పుడైనా నేనే పొదిస్తాను, బట్ ఈసారి నేను మా చెల్లె కలిసి బోనం పొదిచ్చామన్నమాట. చూడడానికి ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. లాస్ట్లో అమ్మవారి ఇక్కడ మూతి ఒక్కటి వంకర వచ్చింది కదా, అది లాస్ట్లో మా సిస్టర్ బాగా చేస్తుందనమాట. నేను అవుట్లైన్ వేయడం కొంచెం రాంగ్ వేసాను, బట్ తను కుంకుమతోటి ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఇస్తుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో ఎంతమంది బోనాలు వెళ్ళారు, లైక్ ఎలా సెలబ్రేట్ చేసామనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం డీజే కూడా పెట్టారనమాట. సిటీలో డీజే పెట్టుకుంటారు కదా, సో ఇక్కడ మన విలేజ్లలో కూడా డీజే పెడుతున్నారనమాట. డీజేలో చాలా వరకు మంచిగా డ్యాన్స్ చేశారు, చూసి ఎంజాయ్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ఇలా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేస్తుంటే మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇంకా వచ్చేసి మా అత్తగారు ఊర్లో కూడా ముత్యాలమ్మ తల్లి బోనాలు ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. కృష్ణాష్టమి తర్వాత వెళ్తూ ఉంటారనమాట అక్కడ. సో ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో. ఈ అమ్మవారు వచ్చేసి ఎల్లమ్మ తల్లి, మా ఇంటి ఇలవేల్పు అనమాట. సో మేము లాస్ట్ ఫిబ్రవరి మంత్లో ఎల్లమ్మ తల్లి పండుగ చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి గౌరమ్మ తల్లి. ప్రతిసారి లైక్ గౌరమ్మ అంటే నోములు ఉంటాయి కదా, ప్రతి దివాళీ రోజు మేము నోముకుంటాం అన్నమాట. సో నేను దివాళీకి నోముకొని అలా పెట్టుకుంటూ ఉంటాను. లాస్ట్ ఫైనల్లో మనకి ముత్యాలమ్మ తల్లి బోనం రెడీ. Bye.